ఎంత చక్కటి ఉపదేశం మీకు చెప్పిన బుర్రకెక్కడంలే. దేవుని వాక్యాన్ని చెప్తుంటే కొంతమంది బాగా నిద్రపోతూ ఉంటారు. కారణమేమి? వాని కడుపులో ఉన్నారు వీళ్ళు. వాడు అంటాడు, కూతురా పడుకోయే, పడుకో, నువ్వు నేను వింటా కానీ నువ్వు పడుకో. కొడక నువ్వు దూరంగా పోరా, పోయి ఆడు మాట్లాడుకో, నేను వింటాలేరా నీ తరఫున, ఇక్కడ పోయి మాట్లాడుకో. రే కొడక, రే కూతురా. దయచేసి గమనించాల్సింది, ఈ బ్యాచ్ అంతా వాని కడుపులో ఉండే బ్యాచ్. అమ్మ కడుపులో ఉన్న శిశువుకి బయట ఉన్న వ్యక్తి భాష ఎలాగ అర్థం కాదో, సాతాను కడుపులో ఉన్న విశ్వాసికి దైవ సేవకుని భాష అర్థం కాదు, దైవ సేవకుని ఘోష అర్థం కాదు, దైవ సేవకుని గుండె రోధన వానికి వినిపించదు. సంఘమా, మెలకువలేని ప్రతి వాణ్ణి దేవుడు చంపేస్తాడు తల్లి. మెలకువలేని ప్రతి వారిని దేవుడు చంపేస్తాడు. అంటే చచ్చిపోతావని కాదు, ఆత్మలో చచ్చిపోయావు. ఆత్మలో చచ్చిపోయావంటే దాని అర్థం అని కడుపులో ఉన్నావు అని దాని అర్థం.